హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ ధూమం మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఫవజ్ ఫాజిల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూలై 11వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే ధూమం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే తమిళ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయింది, కానీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు గైస్. సో మీకు తెలుగు వర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఐలాండ్ మూవీ అయితే తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కకుడా మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి షో టైమ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే మనకు షో టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి కలిసి చేసిన మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు మనకు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 12న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళైతే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూలై 19న అయితే కన్ఫామ్గా అయితే మనకు మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మహారాజా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 19న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ హరోంహరా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు జూలై 21న అయితే కన్ఫామ్గా అయితే మనకు హరోంహరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే మనకు లీడ్ రోల్లో వచ్చేసి అనసూయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు G5లో వచ్చేసి రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీ 8 రోజుల్లోనే 800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు తెలుగు వర్షన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23న అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో హిందీ లాంగ్వేజ్ మాత్రమే మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి హిందీ లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23న అయితే మనకు హిందీ లాంగ్వేజ్లో కూడా మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు కల్కి 2898 AD మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే కాదు. సో థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీకు మొబైల్‌లో చూస్తే ఈ మూవీ అయితే ఇంకా అయితే అర్థమైతే కాదు. అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.